మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మీకు ఈరోజు మరొక ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అదేంటంటే నవరత్నాలు. ఈ నవరత్నాలు అనేటువంటి విషయం పైన మీకు చాలా ఆసక్తికరంగా నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏంటంటే నవమాసాలు తల్లి కడుపులో ఉండి నవరత్నాల నవరంధ్రాలతో నవగ్రహాల ప్రభావంతో మనిషి పుడుతున్నాడు. ఇది ఏ మతస్థుడైనా ఏ దేశస్థుడైనా ఇది కామన్. నవమాసాలు తల్లి కడుపులో ఉండడము, నవరంధ్రాలతో పుట్టడము, నవగ్రహాల ప్రభావంతో పుట్టడము. మరి మనిషి జీవితంలో ఈ నవగ్రహాల ప్రభావం అధికంగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఈ నవగ్రహాలు నవరత్నాలు ఉన్నాయనే విషయం అనుకూలతల కోసము వేసుకుంటూ ఉంటారు, ధరిస్తూ ఉంటారు. మరి ఈ రత్నాల్లో ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదు, నాకు ఆ రత్నం అంటే ఇష్టము, నాకు ఈ రత్నం పడదు, నాకు ఈ రత్నం డూప్లికేట్ వచ్చింది, అసలు ఏ రత్నం వేసుకోవాలో అర్థం కాలేదు, ఏ వేలకి ఏ రింగ్ వేసుకోవాలో తెలియదు, అర్థం కావడం లేదు. కొంతమంది నవరత్నాలు కలిపి ఒకే ఉంగరాన్ని వేసుకుంటుంటారు. కొంతమంది ఒకే వేలకి రెండు రత్నాలు ఒకే వేలకి సెట్ చేసి ధరిస్తూ ఉంటారు. ఈ నవరత్న ఉంగరాలు అనేవి ఒక రాజుకి తలకు ఎలా కిరీటము అంటారు. ఆ కిరీటం ఉంటేనే రాజు అంటే కిరీటం గుర్తొస్తుంది. అలా మన చేతి వేలకి ఇవి కిరీటాలు, మకుటాలు. ఇవి అదే పాతకాలంలో ఒక సామెత ఉండేది, వంగిన వాడి కిందనే ఎందుకు వంగుతావు, ఆ వంగేదేదో ఉంగరాలు ఉండేవాడి కింద వంగు అంటే బాగా సంపన్నుడి కింద వాసిస్తే అతను ఏదో ఒకరోజు ఉంగరం తీసి నీకు ఇస్తాడు అంటే ఉంగరాలు వేసుకున్న సంపన్నుడు అని అర్థం. ఉత్త ఖాళీ చేతులతో ఉన్న వాళ్ళకి ఏమి లేని వాళ్ళని అర్థం. ఒక పెండ్లి జరిగితే ఓ వాచి ఓ ఉంగరం కామన్ అయిపోతుంది. అబ్బాయికి మేము వాచి ఉంగరం పెడతాము, తీసిస్తాము పెండ్లి కొడుక్కి అంటే వాళ్ళ ఇంటికి అల్లుడిని గౌరవంగా చేతులని అలంకరిస్తాము. ఆ వాచి ఉంగరం వేయకపోతే 10 మందిలో పిల్లనిచ్చే వాళ్ళకి అవమానమే లెక్క. అలా వాళ్ళ బంధువులంతా కూడా ఎవరెవరో వచ్చి ఉంగరాలు వేస్తూ ఉంటారు. పచ్చరాయి ఉంగరం అని, ఇంకేదో ముచ్చిపూడి ఉంగరం అని, పగటపూడి ఉంగరం అని రకరకాలుగా వేసి అలంకరిస్తారు. ఇది ఉంది, రత్నశాస్త్రం ఉంది, చాలా శక్తివంతమైనది రత్నశాస్త్రం. నవరత్నాలు 100% పనిచేస్తాయి. కానీ ఈ నవరత్నాలు 9 గ్రహాలకు సంబంధించినటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మరి ఈ 9 గ్రహాల్లో ప్రతి ఒక్కరి జాతకంలోనూ ఈ 9 గ్రహాలకు సంబంధించినటువంటి యోగ గ్రహము, అవయోగ గ్రహము, నీచ గ్రహము, వక్ర గ్రహము, బాధకాధిపతి ఇలా ఉంటాయి. అప్పుడు బాధకాధిపతికి సంబంధించిన రత్నము నాకు ఇష్టమని మనం చేతికి వేసుకుంటే బాధనైతే చేతికి తగిలించుకున్నట్టే. నీచ గ్రహము యొక్క రత్నాన్ని తెలియకుండా వేసుకుంటే మనకు దాని యొక్క నీచ ప్రభావం ఇంకా ఎక్కువైపోతుంది. అది కానీ తాకట్టుకి వెళ్ళిపోతే మంచిది, ఎందుకంటే మీ అదృష్టం, లేదంటే మీకు ఇంకా వేరే సమస్యలు వస్తాయి. మరి యోగ గ్రహానికి సంబంధించి కరెక్ట్గానే వేసుకున్నాను, మరి నాకు పని చేయలేదు. మరి కుడి చేతికి ఏ రత్నాలు వేసుకోవాలి, ఎడం చేతికి ఏది వేసుకోవాలి, అన్ని పవిత్రమైనవి. ఎడం చేతికి వేయకూడదు, ఎడం చేతితో మనము కుడి చేతితో చేయలేని పనులు చేస్తాం కాబట్టి ఈ చేతికి వేయకూడదు. మరి కుడి చేతికి వేస్తే చెడు ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈ గజిబిజి గపదని ఈ గందరగోళం ఎంతో మందికి ఎన్నో సంవత్సరాలుగా ఉంది. ఇందులో నాకు తెలిసినటువంటి ఒక సముచితమైన విశ్లేషణ మీకు అందిస్తానని నేను భావిస్తున్నాను. నవరత్నాలు చిన్నపిల్లలకు వేయకూడదని, 2 క్యారెట్లకు పైగానే వేస్తే ఎవరికైనా పనిచేస్తాయని, మరి పెద్దవాళ్ళైతే 5-6 క్యారెట్లు వేయాలని, ఇలా పలు రకాల విశ్లేషణలు ఉన్నాయి. ఇక్కడ జాతకరీత్యా వ్యతిరేక గ్రహాలు ఏవో తెలుసుకుని ఆ రత్నాలు ధరించకూడదు. ఒకవేళ ధరించవలసి వస్తే ఆ వ్యతిరేక ప్రభావం కలిగినటువంటి రత్నాలు ఎడమ చేతికి వేసుకోవాలి, అనుకూల గ్రహానికి సంబంధించిన రత్నాలు కుడి చేతికి వేసుకోవాలి. అప్పుడు ఇవి కూడా పాజిటివ్గా మారుతాయి. అంటే మైనస్ ప్లస్. వ్యతిరేక గ్రహానికి సంబంధించిన రత్నం కాబట్టి నెగటివిటీ ఉన్నటువంటి ఎడమ చేతికి వేయడం వల్ల అది మైనస్ ప్లస్ అయ్యి వ్యతిరేకత అనుకూలమవుతుంది అని కొంతమంది పెద్దలు చెప్పి నేను విన్నాను. అప్పుడు వేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ
అనుకూలమైన రత్నం వేసుకున్నా కానీ వ్యతిరేక ఫలితం వస్తా ఉందన్నప్పుడు ఆ రత్నంలో దోషాలు ఉంటాయి, గర్భ దోషాలు ఉంటాయి, మధ్యలో క్రాక్స్ ఉంటాయి, బబుల్స్ ఉంటాయి, మచ్చలు ఉంటాయి, పుచ్చులు ఉంటాయి. ఇవి పరిశీలించి వేసుకోవాలి. రత్న పరీక్ష అంటారు దాన్ని. మనకు చూస్తే అన్ని దగదగ మెరుస్తుంటాయి. ఆ మెరుపులు అన్ని మెరుపుల్లాగానే కనిపిస్తాయి, కానీ మధ్యలో ఉండే విరుపులు ఎవరికి కనిపించవు. ఆ షాప్ వాళ్ళు ఈ రత్నం సూపర్ అన్నారంటే అది వాళ్ళకి సేల్ కాలేదు కాబట్టి అంటున్నారని మీరు భావించుకోండి గమ్మునే. ఇప్పుడు చాలా మంది వచ్చి అడిగారు అంటే చాలా మంది వచ్చి అడిగారు కానీ కొనలేదు కదా. అడుగుతూనే ఉన్నారు కదా, దాన్ని కొనలేదు కదా. ఎవరు తీసుకోలేదు, మీరన్నీ దాన్ని మీకేం ఇచ్చేస్తున్న లెక్కలో వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు మంచిదంటే ఇందులో దోషం ఎందుకు ఉండకూడదు ఆలోచించండి. రత్న పరీక్షలు అనేవి ఖచ్చితంగా తెలుసుకోండి. ఇవన్నీ అడగండి. కొంతమంది చెప్తారు, నేను విన్నాను, స్వయంగా నేనే చూశాను, మధ్యలో గీతలు క్రాక్స్ ఉంటాయి, ఇది సిల్క్ అండి, మైన్స్ లో వస్తుంది, యాజ్ ఈజ్ అట్లాగే మీకు ఇస్తున్నాము. ఇంకా వీకపో అట్లాగే మైన్స్ లో వచ్చింది, మైన్స్ లోంచి ఈకపోతే ఇంక వీళ్ళని పొడిగొట్టు దంచి ఏమైనా తయారు చేస్తారు, చేయరు కదా, అప్పుడు అది ఒరిజినల్ కాదు కదా. ఆ క్రాక్స్ అనేవి వన్ ఫైన్ డే మీకు క్రాక్స్ ఇస్తాయి, బబుల్స్ ఉంటాయి గాలి బుడగల్లాగా, అవి కూడా మీకు వ్యతిరేకతను ఇస్తాయని నేను కొంతమంది దగ్గర కనుక్కున్నాను. ఎందుకంటే నాకు స్వయంగా నాకు అనుభవం లేదు, నేను తెలుసుకున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. మీకు జాతి రత్నము శుభ్రమైనది, దోషం లేనిది మీకు మీరు స్వీకరించాలని నేను చెప్తున్నాను. కాబట్టి ఇటువంటివన్నీ దోషాలని, మచ్చలేని పచ్చ పుచ్చలేని పగడము ప్రపంచంలో లేదని ఒక సామెత ఒక పెద్ద ఆయన చెప్పాడు. మరి ఎక్కడ తేగలము? పగడంలో పచ్చ పగడం ఉంది, రెడ్ పగడం ఉంది, వైట్ పగడం ఉంది. పగడం అంటే అందరూ రెడ్ అనుకుంటారు, అందులో గ్రీన్ ఉంది, వైట్ ఉంది. వైడూర్యంలో బ్రహ్మవైడూర్యం ఉంది, అది ఎల్లో కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో మెరుస్తూ ఉంటుంది బ్రహ్మవైడూర్యము. దొరికేది అసాధ్యము. 100% దోషం లేని రత్నాలు ఏదైనా ఉంటే విజయవాడ కనకదుర్గమ్మ వారి కిరీటంలోకి, కలియుగదయం వెంకటేశ్వర స్వామి యొక్క హారంలోకి వెళ్ళిపోతాయి. అవి దేవతలను ఎత్తుకుని వెళ్ళిపోతాయి. అవి మనం చూడొచ్చు. ఆ రత్న దర్శనం చేసుకోవాలంటే వాళ్ళ యొక్క ఉత్సవాల్లో వెళ్ళినామంటే స్వామివారి అలంకారంతో అత్యద్భుతమైనటువంటి వెలకట్టలేని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసిన వజ్రాలు, డైమండ్లు అన్నీ కూడా వాళ్ళు అలంకరించుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు దేవదేవులు, మన దగ్గరికి వస్తాయి అంత గొప్ప రాళ్ళు. కాబట్టి ఇక్కడ నేను మీకు రత్నాలను పని చేయవని నేను చెప్పడం లేదు, ఎలా ఉంటే పని చేయవో చెప్పాను, ఎలా ఉంటే పని చేస్తాయో చెప్పాను, ఎలా వేసుకోవాలనేది చూసుకోండి. యోగి యొక్క రత్నము, లగ్నాధిపతి యొక్క రత్నము, పంచమాధిపతి భాగ్యాధిపతి యొక్క రత్నము మీరు ధరించవచ్చు. మిగిలిన రత్నాలు కూడా ధరించవచ్చు అంటే మీరు ఎడమ చేతికి వేసుకోవచ్చు. ఇది ఆమోదించదగిన విషయం అని నాకు అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను. నవరత్నాలు కలిపి ఉంగరం వేసుకుంటారు, చాలా చిన్న చిన్న సైజులు ఉంటాయి, వాటి ఎక్కువగా శక్తిని వెదజల్లలేవు. ఒక చిన్న పిల్లవాడికి ఓ ఫుల్ మీల్స్ పెట్టి తినరా బాబు అంటే తినలేడు, ఎందుకంటే అతని సామర్థ్యాన్ని మించిన ఆహారం అది. ఒక పెద్ద వ్యక్తికి 2 ఇడ్లీలు పెట్టి తినమంటే అతను తిన్నా ఒకటే తినకపోయినా ఒకటి అంటాడు, ఎందుకంటే అతనికి అది చాలదు. ఇలా మీ యొక్క ఏజ్ బట్టి, మీ యొక్క స్థితిని బట్టి మీరు ఏ రత్నం కావాలో దాన్ని సరిగ్గా తీసుకోవాలి. దోషం అంటే ఏంటంటే అవసరాన్ని మించి ఉండేది దోషమే, అవసరం కన్నా తక్కువ ఉన్నది దోషమే, సమస్థితిలో ఉన్నదే సరైన పరిహారం. 5 మంది ఉంటే 10 మందికి భోజనం ఉంటే అది దోషం, 5 మంది ఆహారం వేస్ట్ అవుతుంది, అది దోషం. 10 మంది ఉంటే ఇద్దరికే అన్నం ఉండడము దోషం, 8 మందికి ఆహారం తక్కువగా ఉంది. 10 మంది ఉంటే 10 మందికి ఆహారం ఉండడం సరిగ్గా ఉన్నట్లు. కాబట్టి మీకు ఇక్కడ రాళ్ళు కూడా సమతూకంతో మీకు కావాలి. కాబట్టి మీరు దీన్ని సునిశ్చితంగా పరిశీలించి తీసుకోగలరని నేను తెలియజేయాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రత్నాల గురించి సాధ్యమైనంత గొప్పగానే మీకు చెప్పాను, అవసరమైన విషయం చెప్పాను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే ఏ రత్నంలో ఏ దోషం ఉందో లేదో నేను చూసి చెప్పలేను, నాకు రత్నశాస్త్రంలో అనుభవం లేదు. చెప్పగలను మాత్రమే, సూచన మాత్రం చేయగలుగుతున్నాను, కానీ ఇదే గొప్ప జాతి రత్నం అని చెప్పే అనుభవం నాకు లేదు. కాబట్టి నేను రత్నాలు ఎవరికి నేను ఇస్తానని కానీ, నాకు డబ్బులు వేసి నేను మీకు ధరింపజేస్తాను కానీ నేను ఎవరికి చెప్పలేదు, చెప్పను కూడా. దాన్ని పరిశీలించి ఆ సునిశ్చితమైనటువంటి పరిజ్ఞానం నాకు లేనప్పుడు నేను దాంట్లోకి ఎంటర్ కాలేదు. కానీ రత్నాలు 100% పనిచేస్తాయి. 100 దోషంగా ఉంటే 100% దోషంగా పనిచేస్తాయి, దోషం లేకపోతే 100% శుభంగా పనిచేస్తాయి. మీకు అనుకూల రత్నాలు మీ యొక్క లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, మీ యోగ గ్రహము, ఇవి మీకు చక్కగా పనిచేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ వేసుకుంటామో ఇక్కడి నుంచి నర్వస్ మనకు హార్ట్కు ఉంటాయి, అవి రిపీటర్స్ అని చెప్పచ్చు.
మన సెల్ టవర్ ఎలాగైతే సిగ్నల్స్ లాక్కొని మన ఫోన్కి ఇస్తుందో ఇవి అలాగే కాస్మిక్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకుని మన శరీరానికి అందిస్తాయి. వ్యతిరేక రత్నం వేసుకోవడం వల్ల ప్రిన్స్ డయానా అనేటువంటి యువరాణి 45 minutes చనిపోయింది. ప్రియుడు బ్లూ షఫైర్ అనేటువంటి రింగ్ ని ఆమె వేలుకి వేశాడు. మీడియా వాళ్ళు వెంటబడ్డారు. వాళ్ళని తప్పించుకోవడానికి వీళ్ళు ట్రాఫిక్ లో అతి వేగంగా అదుపు తప్పిన వేగంతో వీళ్ళు చనిపోయారు. ఆ రత్నం వేసిన తర్వాతనే, అంటే వ్యతిరేక ఫలితము అలా వస్తుంది. వాళ్ళు వేసింది బ్లూ షఫైర్ అంటే నీలి రంగులో ఉన్న వజ్రాన్ని వేసాడు అతను. వాళ్ళకి తెలుసు రత్న శాస్త్రం. అందంగా ఉంది, వేశాడు. ఆమె ఎంత చిన్న వయసు, మరి ఒక యువరాణి. కాబట్టి ఇలా వ్యతిరేక రత్నాలు వేసుకుని వ్యతిరేక ఫలితాలకు ఎంతో మంది లోనయ్యారు. ఒక రత్నం అనేది తీసుకునేటప్పుడు చాలా సునిశ్చితంగా పరిశీలన తీసుకుని మంచి ఫలితాలు పొంది మీరు జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని, లైక్, షేర్, సబ్స్క్రైబ్ని మీ యొక్క ఆశీర్వాదంగా భావించి మాకు అందిస్తారని కోరుకుంటున్నాను. శుభం.